అమ్మ క్యాంటీన్లు అన్నటువంటి పేరుతో మొట్టమొదట భారతదేశంలో రూపాయికే ఆహారం పథకాన్ని తీసుకొచ్చింది జయలలిత. భారతదేశంలోనే టిఫిన్ కానీ భోజనం కానీ రూపాయికే అన్నటువంటిది. అది సక్సెస్ అయ్యి ఆమె ఇది తమిళనాడులో ఒకసారి గెలిచిన వాళ్ళు రెండోసారి గెలవరు అన్న సంకేతం నుంచి ఎన్నికల ముందు ఆవిడ తీసుకొచ్చినటువంటి ఆ పథకంతో రెండోసారి విజయం సాధించింది. అందుకని స్టాలిన్ తర్వాత పేరుతో సహా అట్లాగే కంటిన్యూ చేశాడు, కానీ అది తీసేయలేదు. తర్వాత ఆ స్ఫూర్తితో తెలంగాణలో అన్నపూర్ణ క్యాంటీన్లు పెట్టారు, అలాగే ఆంధ్రప్రదేశ్లో అన్న క్యాంటీన్లు పెట్టారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో అన్నపూర్ణ పథకం అమలుకి రాష్ట్ర కేబినెట్ ఆమోదించింది. జూన్ 1వ తారీఖు నుంచి, అంటే ఇప్పటికి ఇంకా 10 రోజులే ఉంది. పశ్చిమ బెంగాల్లో మహిళలకి నెలకి 3,000 రూపాయల ఆర్థిక సాయం కూడా చేయబోతున్నట్టు ప్రకటించారు. వచ్చే నెల నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణాన్ని కూడా ఇంతకుముందు ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ మేరకు అమలు చేయడానికి సిద్ధపడ్డారు.